పెద్దలందరికీ నమస్కారం. యా భరత్, సహజంగానే వెల్కమ్ వెల్కమ్ సంగప్ప ఫర్ ది డిబేట్. జాతీయ అధ్యక్షులు వచ్చినారు. ఖచ్చితంగా మాకు 3 రోజులు ఇక్కడ ఉన్నారు. బీజేపీ క్యాడర్ కి అందరికి ఒక బూస్ట్ ఉంటుంది అందులో, ఖచ్చితంగా అంత డౌటే లేదు. తర్వాత సందేశం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ గ్రేటర్ రైట్ ఆఫ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మనం 48 స్థానాలు గెలుచుకున్నాం. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు గెలవాలా. 3 కార్పొరేషన్స్ అయినాయి కాబట్టి మూడిట్లో మీరు 3 గెలవడానికి ప్రయత్నం చేయాలని చెప్తారు పైన వచ్చిన వాళ్ళు. తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో మనం గెలుపుకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఇంతకుముందు డిస్కషన్ లో కూడా చాలా వరకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారు అనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. సరే, ఎవరికి వాళ్ళు అదే గాంభీర్యం ప్రదర్శించాలి, అట్లా లేకపోతే రాజకీయాలు సాధ్యం కూడా కాదు కాబట్టి మాట్లాడాలా. జగన్ కౌశిక్ గారు అప్పటి నుంచి అదొక స్కామ్ లాగా మాట్లాడుతున్నారు. సార్ 1952లో, 1957లో, 1962లో, 1967లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర వేరు ఎలక్షన్స్ లేవు. ఆ తర్వాత కావాలని కొన్ని దగ్గర కొన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటి రాజకీయ మార్పులు కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ ఆ రోజు చేసినటువంటి రాజకీయ కుట్రలు కావచ్చు, లేకపోతే చాకచక్యం అన్నాం, కుట్రలు కాదు, మళ్ళీ వేలకి ఎందుకు ఇది, ఆమె చాకచక్యం కావచ్చు, దానివల్ల అట్లా జరిగింది. లేకపోతే మనకి జనరల్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. జనరల్ ఎలక్షన్స్ అని కూడా జమిలే ఉంటాయి. మొదటి తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు తెలంగాణ సాధ్యమా సార్? భరత్ గారు, మేము చాలా సునాయాసంగా చెప్పకపోయినా కూడా 100% నెక్స్ట్ ఎలక్షన్ లో మేము మా భారతీయ జనతా పార్టీ మిగతా చోట్ల ఈస్ట్ ఇండియా గెలిచారు కానీ అంగవంగ కళింగ ఈస్ట్ ఇండియా కానీ సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత వేరే రాష్ట్రం సాధ్యమా? సార్ కేరళ, తమిళనాడు సాధ్యం కాలేదు, సాధ్యం అవుతాయని కూడా నేను అనుకోవట్లేదు. ఫ్యూచర్ లో తెలంగాణలో సాధ్యమా? సార్ మీ ఒక ఓటు నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఫ్యూచర్ లో సాధ్యం అవుతుందో లేదో అని మీరు అన్నారు. సార్, మీకు బాగా తెలుసు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. అక్కడ ఉన్నటువంటి శరత్ గారు సీనియర్ అడ్వకేట్, సీనియర్ జర్నలిస్ట్ అన్న కూడా సీనియర్ జర్నలిస్ట్. సార్, 2 సీట్లు ఉండే భారతీయ జనతా పార్టీకి. ఈ రోజు 3 సార్లు కంటిన్యూగా అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశం వెళ్తుంది. భారతదేశంలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా కంటిన్యూగా ఉన్నటువంటి ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. ఇంతకంటే ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఆర్గానిక్ గా పెరగాలనుకుంటాం, ఇన్ఆర్గానిక్ గా కాదు. ఎత్తి పరిస్థితిలో కూడా మేము అవసరమైతే ఈసారి పోయినా సరే, నెక్స్ట్ టైం అయినా సరే ఆర్గానిక్ గా జనంలో వచ్చి జనం ద్వారా గెలవాలనుకుంటాం. కాబట్టి ఇన్ని రోజులు లేట్ అయింది. లేకపోతే ఇన్ని రోజులు లేట్ అయ్యేటువంటి అవకాశమే లేదు. తర్వాత సింపుల్ చెప్తాను సార్, తగ్గిపోయింది లేకపోతే నెక్స్ట్ డబుల్ డిజిట్ అయిపోతుంది అంటున్నారు కదా. 2024 ఎలక్షన్ తర్వాత, అంటే మొన్నటి ఎంపీ ఎలక్షన్ తర్వాత సార్ నేను చెప్పేది, ఎంపీ ఎలక్షన్ తర్వాత అయినటువంటి హర్యానా ఎలక్షన్ లో 48 సీట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్ 37 వచ్చినాయి. హర్యానాలో ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రూల్ చేసింది అక్కడ. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మాకు 29 వచ్చినాయి. 2024 ఎలక్షన్ అయినాయి, కాంగ్రెస్ కి 6 సీట్లు వచ్చినాయి. మహారాష్ట్రలో 132 వచ్చినాయి. బీజేపీకి చెప్తున్నాను, గ్రూప్ ఇది మన అలయన్స్ కాదు. తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ కి 16 సీట్లు వచ్చినాయి. జార్ఖండ్ లో 21 వస్తే వాళ్ళకి 16 వచ్చినాయి. బీహార్ లో 89 వస్తే వాళ్ళకి మొన్నటి ఎలక్షన్ లో 25 ఎలక్షన్ లో, అంటే మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కేవలం 6 వచ్చినాయి, 6 సీట్లు. తర్వాత ఢిల్లీలో 48 వేస్తే వాళ్ళకి, ఢిల్లీ సెంట్రల్ భారతదేశానికి గుండె కాదు, అక్కడ రూలింగ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నో టర్మ్స్ అక్కడ గవర్నమెంట్ లో ఉండే కాంగ్రెస్ పార్టీ, అక్కడ 0 సీట్లు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వెస్ట్ బెంగాల్లో మొన్న చూసి 2007 సీట్లు మాకు వచ్చినాయి, వాళ్ళకు 2 సీట్లు వచ్చినాయి. తర్వాత వాళ్ళకి కేరళలో 100% కేరళలో వాళ్ళకి 63 వచ్చినాయి, మాకు 3 వచ్చినాయి. తమిళనాడులో వాళ్ళకి 5 వచ్చినాయి, తమిళనాడులో 5 వచ్చినాయి, మాకు 1 వచ్చింది. సో 5కి 1కి పెద్ద దూరం ఏం లేదు. నేనేమంటున్నా అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు, మోడీ గారి అభివృద్ధిని కోరుకుంటున్నారు. సార్, వీళ్ళకి మన వాళ్ళకి అర్థం కాకపోయినా కొంతమంది తెలిసి కూడా కావాలని రాజకీయాల కోసం మాట్లాడినా కూడా ఈరోజు ప్రపంచం మోడీ పేరుతో వాళ్ళ రేవంత్ రెడ్డి అన్నారు, మోడీ వచ్చి ఇక్కడ మోర్లు తీస్తాడా, ఇక్కడ చేయాల్సింది నేను కదా అన్నాడు. మీరు మోడీ పేరుతో తెలంగాణలో గెలిచే అవకాశం ఉందా? సార్, మోడీ పేరుతోనే రాష్ట్ర నాయకత్వం కలిసే ఉందా? ఖచ్చితంగా కలిసే ఉంటుంది సార్. కలిసి ఉండకపోతే ఇంకా వేరే ఇంకేముంటది? అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కదా, మా జాతీయ పార్టీ కాదు, మేము మా ప్రాంతీయ పార్టీ, మేము ఇక్కడే ఉంటుందని చెప్పుకోగలుగుతారు వాళ్ళు? చెప్పుకోలేదు కదా. మొదటి. రెండోది సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేయగలుగుతారు? మోరియాని కట్టించగలుగుతారా అని చెప్తున్నాను. మోరియాని కట్టించగలుగుతారా? అట్లా రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ జిహెచ్ఎంసీలో వాళ్ళు కట్టే పన్నులు ఇక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టు ఆ మోరీ క్లీన్ తర్వాత శానిటేషన్ కూడా సరిపోవు సార్.
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కావాల్సిందే. హైదరాబాద్ లో కట్టినటువంటి ఇంతకు ముందు గవర్నమెంట్ స్టార్ట్ చేసి వీళ్ళు కొన్ని ఇప్పుడు పూర్తి చేసినా కావచ్చు, లేకపోతే ఉన్న స్కైవేల్ కావచ్చు. ఆ స్కైవేల్ ఫండ్ అంతా ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ ఫండే కదా. అందులో ఉన్నంత అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఫండ్ ఉండొచ్చు కొద్దిగా, అత్యధికంగా ఫండ్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. ఈ రోజు మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మోర్ల గురించి మాట్లాడినా కూడా అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారే పదే చెప్తున్నారు కదా, నా డబ్బులు లేవు అని చెప్తున్నారు కదా. ఖజానా డబ్బులు లేవు, వాళ్ళు ఇంకా అభివృద్ధి ఏం చేస్తారు? వాళ్ళు జీతాలు ఇవ్వడానికి సరిపోతలేవు. తెచ్చిన అప్పులన్నీ కూడా వడ్డీలకి గత ప్రభుత్వం చేసినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 సీట్లు వస్తే మున్సిపల్ ఎలక్షన్స్ లో డిసప్పాయింటింగ్ రిజల్టే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ డిపాజిట్ రాలే, ఎట్లా సాధ్యం మీరు ఇక్కడ అధికారంలో? భరత్ గారు, మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మన డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఏం కాదు. ఎందుకంటే మేము అంతకుముందు కరీంనగర్ కార్పొరేషన్ మాది కాదు, అంతకుముందు నారాయణపేట మున్సిపాలిటీ రిపీట్ చేసినాం. తర్వాత మాదే రిపీట్ అయింది అక్కడ కూడా. ఆ తర్వాత మాది ఖానాపూర్ మున్సిపాలిటీ మాది కాదు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాది కాదు. మేము ఆదిలాబాద్ లో రాలే కదా, ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ మాది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆదిలాబాద్ లో, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కొంతమంది కౌన్సిలర్లు వేరే వాళ్ళు. 47 అసెంబ్లీ సీట్లలో పార్లమెంట్ లో మీకు మెజార్టీ వచ్చింది. నేనేమంటున్నా, 100 మున్సిపాలిటీల్లో మీకు వచ్చింది. మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంది, ఒక 7-8 కంటే ఎక్కువ లేవు, 7-8 కంటే ఎక్కువ లేవు. భరత్, నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద గవర్నమెంట్ ప్రభావం, గవర్నమెంట్ స్థానిక సంస్థల మీద గవర్నమెంట్ ప్రభావం ఉంటది. కానీ అయినా కూడా మేము కరీంనగర్ లాంటి కార్పొరేషన్ గెలుచుకున్నాము, నారాయణపేట రిపీట్ చేసుకున్నాము, ఖానాపూర్ లో మేము గెలిచినాము, ఆదిలాబాద్ లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినాము, నిజామాబాద్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసినాము. మాకు ఇంత స్థానిక సంస్థల ప్రభుత్వం, లోకల్ గవర్నమెంట్ ప్రభావం ఉన్నా కూడా మేము అంతా గెలవగలిగినాం. మొదటి. రెండోది సార్, ఇప్పుడు భారతదేశంలో కాదు, మన తెలంగాణలో చూడండి. ఈ రోజు తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైవేలు ఎట్లుండే, నేషనల్ హైవే రోడ్ ఎట్లుండే, ఇతర చూడండి. ఈ రోజు కేవలం నేషనల్ హైవేస్ కోసమే 1,20,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం వెచ్చించి రోడ్లు కొన్ని కంప్లీట్ అయినా, ఇంకొన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి సార్. వేరేది కాదు సార్, నారాయణ ఖేడ్కి 8 గంటల జర్నీ, కారులో 6 గంటల జర్నీ సార్. ఒకప్పుడు జస్ట్ మా దగ్గర వేసిన నేషనల్ హైవే వల్ల, సంగారెడ్డి నాందేడ్ హైవే వల్ల ఈ రోజు 2 గంటల్లో పోతున్నాం. మా దగ్గర 20,000-25,000 ఎకరం ఉన్నటువంటి భూమి మా దగ్గర 20 లక్షల ఎకరం. ఈ రోజు మా దగ్గర ఒక కారులో ఎవరైనా రావాలంటే భయపడే వాళ్ళు. అలాంటిది ఈ రోజు ప్రతి సండే హైదరాబాద్ నుంచి మా భూములు కొంటామని చెప్పి ఆడీలు బెంచ్లు వేసుకుని వస్తున్నారు. ఎందుకంటే 1.5 hour లో వస్తారు అక్కడికి. అట్లాంటి రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత మన మోడీ గారిది. మన విదేశాల్లో పోయిన వాళ్ళు కానీ, విదేశాల్లో ఉండే భారతీయులు కానీ అనుకునే వాళ్ళు ఇట్లాంటి రోడ్లు భారతదేశంలో ఎప్పుడైనా చూడగలుగుతామా అనుకునేవాళ్ళు. భారతదేశంలో కాదు. ఈరోజు మేము మా నారాయణఖేడ్ లో, లేకపోతే ఇక్కడ మీరు ఖమ్మం ఏరియాలో, ఇంకా మా మహబూబ్ ఏరియాలో చూడగలుగుతున్నాం. ఈరోజు అట్లాంటి అభివృద్ధిని చూసి జనము బీజేపీ వైపు వస్తున్నారు తప్ప కేవలం ఇంకోటి కాదు. పదే రాముడు గురించి మాట్లాడుతున్నారు చరణ్ కౌశిక్. రాముడు గురించి మాట్లాడారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేనేలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మీ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ నోట రాముడు పేరు రాలేదు, రాముడు దర్శనానికి పోలేదు. 500 సంవత్సరాల కళ సార్ భారత హిందువులది, ప్రపంచ హిందువులది. రాముడు పుట్టిన చోట గుడి కట్టాలని. ఆ గుడి కట్టిన తర్వాత మీరు ఎవరు కడితే, మేము బీజేపీ నేత గవర్నమెంట్ ఉన్నప్పుడు కడితే మీకే ప్రాబ్లం. మీరు రాముడు కోసం, మీకు రాముడి మీద భక్తి ఉంటే మీరు రావచ్చు కదా. ఎందుకు రాలే రాహుల్ గాంధీ గారు? మరి ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలే? వీళ్ళు ఈరోజు అక్కడ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ స్కామ్ ఎవరు చేసినా వాళ్ళు తీసుకుపోయి అలా లోపల వేసినారు. వాడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాడు పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు. ఎట్టి పరిస్థితిలో వదిలేటువంటి ప్రసక్తే ఉండదు. దానికోసం